2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ పవర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. దేశంలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విద్యుత్ ఛార్జీల భారం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె సూచించారు. ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎగ్జిబిషన్ విజయవాడలో ప్రారంభమైంది. బందర్ రోడ్డులోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, నెడ్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 50కి పైగా సౌర పునరుత్పాదక ఇంధన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. స్టాల్స్ ను సందర్శించిన ఎమ్మెల్యే సోలార్ ఎనర్జీ పనితీరు, వాటి ధరల వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 1995వ సంవత్సరంలో సీఎం చంద్రబాబు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఏపీలో విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబు తీసుకువచ్చిన సంస్కరణలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2029 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై సోలార్ పవర్ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై సోలార్ పవర్ ను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె పిలుపునిచ్చారు. ఆ సంస్కరణలతో క్వాలిటీ విద్యుత్ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా పవర్ కట్ను కూడా బాగా రెడ్యూస్ చేయడం జరిగింది. ఆ విధానంగా 9 సంవత్సరాల పాటు ఆయన థర్మల్ ప్లాంట్ని వీటన్నిటి కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ పెంచడం జరిగింది. తర్వాత 2014-19లో సోలార్ మీద అనేక రకాలుగా విశ్లేషణ చేసి సోలార్ విద్యుత్తు, అదేవిధంగా ఇతర రకాల విద్యుత్తును కూడా 10,000 మెగావాట్లు తీసుకురావడం జరిగింది. సరే, 2019-24లో ఏమాత్రం ఈ ప్రొడక్షన్లో కొత్తగా వచ్చిందేమీ లేదు. మళ్ళీ 2024-29లో ఈ సోలార్ ప్రతి ఇంటి మీద సోలార్ ప్లాంట్లు ఉండాలి. వాళ్ళ ఇంటికి అవసరమయ్యే విద్యుత్తు సోలార్ ద్వారా తెచ్చుకోవాలి. ప్రభుత్వానికి ₹1 కరెంటు బిల్లు కట్టే పని లేకుండా చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీలకైతే పూర్తి సబ్సిడీ టోటల్గా దాని మీద అమర్చే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి ప్యానల్స్ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసి వాళ్ళకి కరెంటు బిల్లులు బాగా తగ్గించడానికి చేసే ప్రయత్నం కానివ్వండి. అదేవిధంగా బీసీలకు కూడా సబ్సిడీ ఇచ్చి, మిగతా అందరికి కూడా ఓసీలకు కూడా కొంతమేరకు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరన్నర కాలంలో అనేక రకాలుగా వర్క్షాపులు పెట్టడం, అనేక రకాల సమావేశాల్లో దీని గురించి చెప్పడం, ఇవాళ అందరూ కూడా అవేర్నెస్ రావడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సోలార్ ప్లాంట్ మేము కూడా పెడతామని చెప్పే విధంగా వాళ్ళు ప్రజలు అడుగుతున్నారంటే అది చక్కటి పరిణామం. అనంతరం నెడ్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తోందని తెలిపారు. విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ప్రజలందరూ తమ ఇంటిపై సోలార్ పవర్ను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా విద్యుత్ డిమాండ్ తగ్గడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారం కూడా తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షులు హేమకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచాయని వివరించారు. పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి 50 గ్రాముల వెండి కాయిన్ ఉచితంగా అందజేస్తున్నామని, 5 సంవత్సరాల ఉచిత సర్వీస్ కూడా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎనర్జీ మంత్రి గారు, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి గారు కమిటీలో మనకి 20 lakhs జాబ్స్ రావాలి 29-30కి, అలాగే మరి 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా జరపడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యాన ఆయనకు డైనమిక్ లీడర్షిప్లో, ఆయనకి విజనరీ లీడర్షిప్లో ఏం చేశారంటే ఒక పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 అనే దాన్ని October 1 రిలీజ్ చేశారు. దానికి అనుగుణంగా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన మరి 500 గిగావాట్లు చేయాలి 29-30కి అన్న దానిపైన మనం కంపల్సరీగా మన ఆంధ్రప్రదేశ్ 10% అన్న చేయలేని ఉద్దేశంతో ఒక 12% టార్గెట్ పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు 160 గిగావాట్లు అంటే 1,60,000 మెగావాట్లు చేయాలనే ఉద్దేశంతో 29-30కి
మరి ప్రత్యేకమైన ఒక పాలసీ రూపొందించారు. ఆ పాలసీలో అనేకమైన పాలసీలు కొత్తగా ఏమొచ్చిందంటే మరి విండు, సోలారు, ఎనర్జీ స్టోరేజు, బ్యాటరీ స్టోరేజు, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఇన్ ఎనర్జీ స్టోరేజు, అలాగే సోలార్ పార్క్స్, ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా. ఈరోజు మనకి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా దీనికి ఏంటంటే 2047కి మనం ఇంచుమించు నెట్ జీరో కావాలి. మన యొక్క ఉత్పత్తి కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి. అలాగే మన యొక్క ఈ రెన్యూబుల్ ఎనర్జీ వాతావరణంలో కాలుష్యం లేకుండా ఉండాలనేసి ప్రత్యేకమైన రీతిలో మనకి ఈ కార్యక్రమం జరగడం వల్ల ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ అన్ని ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీకి కాంట్రిబ్యూట్ చేస్తో అన్నింటిలోనే మనకి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టాలి, ఇండియాలోనే అగ్రగామిగా నిలబెట్టాలి, ఇంటర్నేషనల్ అగ్రగామిగా నిలబెట్టాలి. ఈరోజు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ కింద వచ్చిన గద్దె రామ్మోహన్ గారికి, అలాగే మా గవర్నీయులు కమలాకర్ బాబు గారు నెట్ క్యాప్ నుంచి వచ్చినందుకు మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ తరఫున ఎవ్రీ ఇయర్ ఈవెంట్ చేస్తున్నామండి. మేము లాస్ట్ ఇయర్ వైజాగ్లో ఆర్ఈ నెక్స్ట్ అనే సమిట్తో చేసాము. ఇది సెకండ్ ఎడిషన్. ఆర్ఈ నెక్స్ట్ 2025 విజయవాడలో చేస్తున్నాము. దీనికి ఆల్మోస్ట్ మనకి ప్రముఖ కంపెనీలు అన్నీ కూడా ఆల్మోస్ట్ 50+ కంపెనీలు అన్నీ కూడా వచ్చినాయి. దానికి స్పాన్సర్షిప్ చేసిన వారీ కానీ, రెన్యూ కానీ, పెహల్ కానీ, నెక్స్ట్ జేఎం గృహం కానివ్వండి, వీళ్ళందరికీ మా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మేము ఏం చెప్తామంటే, మా లాస్ట్ టైము ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్ఈ ఇన్వెస్ట్ అనే సమ్మిట్లో గుజరాత్లో మన సీఎం గారు ఒక పీపీటీ ప్రజెంట్ చేశారండి. ఆ రోజు మన సీఎం గారు చెప్పిన విషయం ఏంటంటే కనుక వీ విల్ మేక్ ఆంధ్రప్రదేశ్ యాజ్ 4 రన్నర్ ఇన్ సోలార్ ఇండస్ట్రీ అన్నారు. అది అయిన ఇమీడియట్గా నెక్స్ట్ ఇయరే వి గాట్ 6.5 గిగావాట్ ఆఫ్ టెండర్స్ దాకా ఫ్లోట్ అయింది. అందులో మా లోకల్ కేటగిరీ తరపున నెట్ క్యాప్ నుంచి కానీ, గవర్నమెంట్ కానీ, ఎనర్జీ సెక్రటరీ నుంచి కానీ ఎంకరేజ్మెంట్ వచ్చి మేము కూడా పాల్గొనే సరళంగా మాకు కూడా టెండర్లో పాల్గొనే అవకాశం ఇచ్చి మా అందరికి కూడా మేము ఇంకో 10 మందికి ఉపయోగం కల్పించిన సీఎం గారికి కానీ, కమలాకర్ బాబు గారు కానీ, ఎంపీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈరోజు ఈ తాలూకా ప్రముఖ ఉద్దేశం ఏంటంటే కనుక ఈ స్టాల్ దగ్గర ఎవరైతే వస్తున్నారో ప్రజలందరికీ అసలు సోలార్ పట్ల అవగాహన కలిగించే ఉద్దేశంతో, పీఎం సూర్య గారు ప్రమోట్ చేసే ఉద్దేశంతో, అలాగే ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నామండి. సో దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.